అనంతబాబుకు శిక్ష ఖాయమనే మాట ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. ఇదే అంశం గురించి మన డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి మేడా విజయ్ శేఖర్ రెడ్డి టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే జ్వాలాపురం శ్రీకాంత్ వైసీపీ మాజీ ప్రభుత్వ సలహాదారులు, దేవాదాయ శాఖ, అలాగే కోటిపల్లి అయ్యప్ప రాజకీయ విశ్లేషకులు, అడ్వకేట్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఇద్దరికి గుడ్ మార్నింగ్ సార్. ప్యానెల్లో ఉన్న సభ్యులకు కూడా నమస్కారం అండి. రైట్ సార్, ముందుగా టీడీపీ ప్రతినిధులు విజయశేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం అనుకుంటున్నాము. సార్, పరారిలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు. అసలు మీరు దీన్ని ఎలా చెప్పాలనుకుంటున్నారు? దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మేడం, ఇది ఒక అంటే పలుకుబడికి, లేదంటే రాజకీయంగా బలంగా ఉంటే, లేదా డబ్బుంటే చట్టాన్ని తన చుట్టంగా మార్చుకొని ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ప్రజలను కావచ్చు మాయ చేయొచ్చు, ఇబ్బంది పెట్టచ్చు. అట్లాగే ఈ న్యాయం ధర్మం ఏదైతే ఉందో దాన్ని ఎలా అణగదొక్కచ్చు. ఇది ఎమ్మెల్సీ అనంతబాబు గారి ఆ కేసు చూస్తే మేడం నిజంగా కూడా బాధ కలుగుతోంది. అసలు మనము ఈ ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా, లేదు ఎక్కడైనా రాచరిక పరిపాలనలో ఉన్నామా? ఈ అనంతబాబు లాంటి వీళ్ళంతా ప్రాంతాలకు ఏమన్నా రాజులా? వీళ్ళు చెప్పినట్టు జరగకపోతే ఎవరినైనా చంపేస్తారా? ఏ రకంగానైనా ప్రలోభ పెట్టడం, ఏ రకంగానైనా దౌర్జన్యాలు చేయడం, అన్యాయాలు చేసి యథేచ్ఛగా తిరగడం, అవసరమైతే ఉన్న డబ్బుతో రాజకీయ పలుకుబడితో పై లెవెల్లో మేనేజ్ చేయడం. అసలు ఇంతకన్నా బాధాకరమైన పరిస్థితి మేడం. అతను రాజకీయ నాయకుడు, సరే రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉంటాయి, రాజకీయంగా మేనేజ్ చేస్తున్నా అంటే ఓకే. పోలీసులు మేనేజ్ చేస్తున్నా అంటే మేడం నిజంగా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఈ రోజు అతని కోసము పోలీసులు వేట ప్రారంభించారని తెలిసే లోపలనే అతను పరారయ్యాడు అంటే అతనికి పోలీసుల్లో కూడా ఎవరైనా ఇన్ఫార్మర్స్ ఉన్నారా? పోలీసులు అతనికి ఇంకా సహకరిస్తున్నారా? మేడం, సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఎంత దారుణంగా వ్యాఖ్యానించింది మేడం. ఈ రకంగా రాజకీయ నాయకులు పోలీసులు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉంటే అసలు ఏం జరుగుతోంది? సమాజం ఎటువైపు పోవాలి? దీని మీద చర్యలు లేవా? ఎందుకు అనంతబాబు విషయంలో ఇంత లేట్ జరిగింది? ఎందుకు 90 రోజుల లోపల మీరు ఛార్జ్షీట్ వేయలేదు? ఎందుకు సాక్షుల్ని సరిగా విచారించలేదు? ఎందుకు 60 ప్లేసుల్లో మేడం 60 చోట్ల సీసీ కెమెరా ఫుటేజ్లు ఉంటే ఎందుకు మీరు సరిగా వాటిని పరిశీలించలేదు? ఎందుకు అన్ని రకాల కోణాలను మీరు విచారించలేదు? అనంతబాబు భార్య అయిన దుర్గను ఎందుకు మీరు విచారించలా? ఎందుకు ఆయన మీరు ఇప్పుడే చెప్పారు 11 మంది కలిసి చేశారని. ఆ 11 మంది ఏమయ్యారు? ఎక్కడికి పోయారు మేడం? ఒక వ్యక్తి తనే మర్డర్ చేసి, తన మనుషులతోనో కలిపి మర్డర్ చేసి ఆ వ్యక్తిని వాళ్ళ ఇంటి ముందుకు తీసుకెళ్లి డోర్ డెలివరీ చేశారంటే ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా మేడం? ఇంతకుముందు అంటే నాకున్న జ్ఞానం ప్రకారము, నేను చూసిన దాని ప్రకారము ఎవరినైతే మనం చంపేస్తామో ఆ చంపేసిన వ్యక్తిని ఇంటికి వెళ్ళి డెలివరీ చేయడం, డోర్ డెలివరీ, అసలు అది ఊహించడానికి అన్యాయమైన పరిస్థితి. అలా అతను చేశాడు అంటే అతను ఏ రకమైన మనిషి, ఎంత దారుణమైన ఆటవిక సామ్రాజ్యాన్ని మెయింటైన్ చేస్తున్న వ్యక్తి కాకపోతే ఈ రకంగా చేశాడు మేడం. ఇలాంటి వ్యక్తిని మేడం వాస్తవం చెప్తున్నా ఎన్కౌంటర్ చేసి కాల్చి చంపాలి. ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండడానికి అనర్హులు మేడం. న్యాయం ధర్మం ఓకే, చట్టం చట్ట ప్రకారం చేసుకెళ్ళాలి. దానికి పోలీసులు ఉండాలి, తర్వాత కోర్టులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ పోలీసులే చుట్టాలయ్యారే, పోలీసులే ఏకపక్షంగా అతన్ని సపోర్ట్ చేస్తున్నారే. సుప్రీంకోర్టు, హైకోర్టు ఈ రకంగా ముప్పాల సుబ్బారావు గారిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించి ఇంత భీకరంగా ఒక పక్క ప్రభుత్వం పోరాడుతుంటే దీంట్లో లొసుగులను ఆసరాగా చేసుకొని పోలీసులను కొంతమందిని మేనేజ్ చేసి ఈ రకంగా ప్రవర్తిస్తున్న తీరు, దీన్ని ఏమనాలి మేడం? అందుకని నేను అంటున్నానండి, వీళ్ళకు చట్టానికి లోబడి వీళ్ళకి శిక్షలు వేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఈ రకంగా ఈ పోలీసులు కావచ్చు, లేకపోతే కోర్టులు కావచ్చు, తప్పుదారి పట్టించే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు మేడం. అసలు అతనికి బెయిల్ ఇచ్చిందే కండిషన్ల బెయిల్. ఏమని ఇచ్చారు మేడం కండిషన్లు? నువ్వు ఏ రకంగానూ సాక్షుల్ని బెదిరించకూడదు, సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, సాక్షులు జోలికి వెళ్ళకూడదు, ఏ రకంగానూ ఈ కేసుకు సంబంధించిన ఏదైతే సిచ్యువేషన్ ఉందో దాన్ని నువ్వు మార్చకూడదు. ఇలా రకరకాల కండిషన్లతో బెయిల్ ఇస్తారు మేడం.
ఏ ఏ కండిషన్ అయితే పెట్టి బెయిల్ ఇచ్చిందో సుప్రీంకోర్టు, ఆ కండిషన్ అయితే కూడా దొక్కి ఆ కండిషన్లనే దెబ్బకొట్టి అతను ప్రవర్తిస్తున్న తీరు చూస్తే దీన్ని ఏమన్నారు మేడం? ఈ రకంగా నాకు తెలిసి పెద్ద పెద్ద రాజులు లేదంటే ఈ రోజు అతిపెద్ద రాజకీయంగా అద్భుతమైన స్టేజ్లో ఉన్నవారు కూడా చేయట్లేదే, భయపడుతున్నారే. అలాంటిది ఎమ్మెల్సీ అనంతబాబు అంత యథేచ్ఛగా చేస్తున్నారంటే అక్కడున్న పరిస్థితులు మేడం, వెనకబడిన సామాజికంగా వెనకబడిన వ్యక్తులు కొంతమంది అక్కడ ఉన్నమాట వాస్తవం. అది కొంత ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, లేదంటే రకరకాలుగా వెనకబడిన జాతులు కావచ్చు, అక్కడ ప్రాంతం కావచ్చు, లేదంటే స్థితిగతులు కావచ్చు ఉండొచ్చు. కానీ ఇంతగానా మనం రాజ్యాంగంలో బతుకుతున్నామా? మనం ప్రజాస్వామ్యం లేవా? ఇది ఆధునిక భారతదేశం కాదా? అంటే ఇక్కడ ఎన్నో ప్రశ్నలు మేడం, రకరకాలుగా. నేను ఈ రోజు డిబేట్లోనే మాట్లాడట్లేదు, చాలా మంది మాట్లాడే మాటల్ని నీకు చెప్తున్నా. నేను బయట ఎవరితో మాట్లాడినా కూడా ఏంటి సమాజం ఇంత దారుణంగా తయారవుతోంది, ఏంటి ఇలా పరిస్థితులు, ఇలా ఒక ఎమ్మెల్సీ ఇంతగా ముప్పు తిప్పలు పెడుతూ ఉంటే అతను ఏం చేయలేకపోతున్నారే అని ప్రజలే ముక్కును వేరేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఆలోచించండి. అందుకే అంటున్నా మేడం, దీంట్లో అతి త్వరగా దీని విచారణ పూర్తి చేయాలా, లేదు అతను ఎదురు తిరిగితే అవసరమైతే ఎన్కౌంటర్ చేసే తప్పు లేదనేది నా భావన మేడం. ఇంకొక మాట ఏంటంటే అండి, ఇది వైసీపీ సామ్రాజ్యం ఏదైతే నడిచిందో 2019 నుంచి 24 వరకు, అక్కడ ఒక ఎమ్మెల్సీ అనంతబాబే కాదండి, నా ఎస్సీలు, నా బీసీలు, నా ముస్లింస్, నా మైనారిటీలు అని తిరిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కూడా కేవలం నాటకాలు. బయటికి చెప్పేది ఒకటి, లోపల చేసేది ఒకటి మేడం. అంతెందుకు మేడం, నిన్న 15 రోజుల కిందట కడపలో పెద్ద దస్తగిరి ఒక వ్యక్తిని వైసీపీ నాయకులే గంజాయి బ్యాచ్లు పెట్టి రకరకాల ప్లేసుల్లో మేడం, ఒక ప్లేస్ అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, ఇక్కడ ఒక 10 మందిని పెడతాం, అక్కడ ఒక 2 జీవులు పెడతాం, అక్కడ ఒక 3 జీవులు పెడతాం అని. అలా ఆ పెద్ద దస్తగిరి అనే వ్యక్తిని దొంగల చెరువులో ఒక బ్యాచ్ అంటే మేడం, కలెక్టరేట్ దగ్గర ఒక బ్యాచ్, రిమ్స్ దగ్గర ఒక బ్యాచ్, రకరకాల బ్యాచ్లు పెట్టి అతన్ని అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల ప్రాంతంలో అతి దారుణంగా 10ల సంఖ్యలో కత్తిపోట్లు, వాళ్ళ తమ్ముణ్ణి, ఆ పెద్ద దశనే తమ్ముణ్ణి కూడా కత్తిపోట్లు, ఇద్దరిని ఒకేసారి లేపేయాలా, చంపేయాలనే ఒక పద్ధతి. దీంట్లో ప్రధానమైన కారణం మేడం, వీళ్ళు 2019 నుంచి 24 మధ్యలో సంపాదించిన వేల కోట్ల బినామీ ఆస్తులు ఏదైతే ఉన్నాయో మేడం, ఇవేవి సక్రమంగా సంపాదించిన ఆస్తులు కాదు, ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ భూములు కొలగొట్టారు. ఎక్కడైతే ప్రైవేట్ యాజమాన్యాలు కొంత నెమ్మదిగా ఉంటాయో, సాఫ్ట్గా ఉంటారో వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర రాయించుకోవడం, వారికి ఏదో ఒక రకంగా దాంట్లో ఒక ఇష్యూ క్రియేట్ చేయడం, ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రైవేట్ భూముల్లో అక్కడ వాళ్ళని బెదిరించడం, ఎంతో కొంత డబ్బులు ఇచ్చి రాయించుకోవడం, ఇలా భూములందరినీ పూర్తిగా తన ఆధీనంలో తెచ్చుకొని ఇలాంటి బినామీ వ్యక్తుల మీద భూములను పెట్టి, ఈ పెద్ద దశగిరిన వ్యక్తి ఒక బినామీ, అతని పేరు మీద 250 కోట్లు పెట్టారంటే మేడం, ఈ సామ్రాజ్యము, ఈ నేర సామ్రాజ్యం కడపలో ఏ రకంగా విస్తరించిందో ఒకసారి చూడండి. అంటే ఒక చిన్న సర్పంచ్ కాని వ్యక్తి మీద 250 కోట్లు ఉన్నాయంటే, భూములు విలువ చేసే భూములు ఉన్నాయంటే, ఇంకా పెద్ద పెద్ద లీడర్ల మీద ఎంత ఉండాలి మేడం? దీంట్లో ఏ 13గా బండి నిత్యానంద రెడ్డి అని డిప్యూటీ మేయర్, మొన్నదాకా డిప్యూటీ మేయర్ గా ఉన్న ఒక వ్యక్తి A13 అతనే మొత్తం దీనికి వ్యూహరచన, పథకరచన చేశాడు. ఎలా మేడం? ఒక మారెమ్మ జాతర, అక్కడ ఏదో ఇద్దరు కొట్లాడుకున్నట్టు ఒక మెలోడ్రామా సృష్టించారు, పూర్తిగా నాటకీయ పక్కిలో దీన్ని ప్లాన్ చేశారు. దాని తర్వాత రకరకాలుగా 2-3 రోజులు గొడవ చేశారు. ఇలా నేనేమంటున్నా అంటే మేడం, ఇది ఇట్లా రకరకాల గలాటాలు. కడపలో ఒక రకంగా ఉంది, అట్లాగే ఏ రకంగా ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అనే ఒక వ్యక్తి, బీసీ వ్యక్తిని చంపేశారు. అట్లాగే డాక్టర్ సుధాకర్ గారిని విశాఖపట్నంలో ఏ రకంగా హింసించి చంపేశారు. ఇలా మీరు చూస్తే మేడం, ఇది ఒక అరాచకమైన పరిపాలన. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక అరాచకమైన పరిపాలన, వెనకబడిన తరగతుల వర్గాలకు సంబంధించిన వ్యక్తులను, అట్లాగే సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలను ఏ రకంగా వీళ్ళు టార్గెట్ చేశారో, ఏ రకంగా వీళ్ళు చంపేస్తున్నారో, ఏ రకంగా తన సామ్రాజ్యాల కోసం వాడుకుంటున్నారో, ఇవన్నీ చూస్తే మేడం నిజంగా బాధ కలుగుతోంది. ఇలాంటి వ్యక్తులకైనా మనం ఓట్లేస్తుంది మేడం. ఈ మన వైకే టీవీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలుగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఓటేసేది ఎలాంటి వ్యక్తులకు? ఇలాంటి ఎమ్మెల్సీ అనంతబాబు లాంటి వ్యక్తులకు, అట్లాగే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకు, వీరి నేరమైన సామ్రాజ్యాలను పాలించే సామంతరాజులకు మనం ఓట్లేస్తే రేపు సామాన్యుల పరిస్థితి ఏందని కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని కూడా
ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మేడం. రైట్.